అస్సలం వలైకుమ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు ద హుదాస్ కిచెన్. ఈరోజు మన ఇంటి స్టైల్లో బెండకాయ కర్రీని సింపుల్గా తయారు చేద్దాం. వంట చేయడం కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఈ రెసిపీని చాలా ఈజీగా చేయగలరు. మరి లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ముందుగా మనం బెండకాయ కర్రీకి కావాల్సిన మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్ర వేయించి పౌడర్లా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో ఎండు కొబ్బరి, టమోటాలు, కొత్తిమీర వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. అలాగే ఒక బౌల్లో చింతపండు కూడా నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి బెండకాయ పీసెస్ని వేసుకొని ఒక 5 మినిట్స్ ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసి వేడి అయ్యాక ఆవాలు, కరేపాకు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించి 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని వేసి ఒక 1 మినిట్స్ కుక్ చేసి ముందుగా చేసి పెట్టుకున్న మసాలా వేసి ఇందులో పసుపు, కారం, ధనియా పౌడర్, ఉప్పు వేసి బాగా కలిపి మసాలా వాటర్ని వేసుకొని లీడ్ క్లోజ్ చేసి మసాలాని బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు చింతపండు రసం కూడా వేసి బాగా కలిపి ఆయిల్ పైకి తేలే వరకు కుక్ చేసుకొని బెండకాయ పీసెస్ని యాడ్ చేసి కొద్దిగా వాటర్ని పోసి కుక్ చేసుకొని మనం ముందుగా చేసి పెట్టుకున్న మెంతులు, జీలకర్ర పౌడర్ని వేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసి చివరగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోండి. ఇలా చేసిన ఈ బెండకాయ కర్రీకి ఇంట్లో అందరూ ఫిదా అయిపోతారు. బెండకాయని వద్దు అనే వాళ్ళు కూడా ఇంకొంచెం పెట్టు అని ఖచ్చితంగా అంటారు. బెండకాయ జిగురు లేకుండా పర్ఫెక్ట్ టెక్స్చర్తో వచ్చే ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ఇలాంటి ఈజీ రెసిపీస్ కోసం ఫాలో అవ్వండి హుదాస్ కిచెన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.